గాయకుడు సాంబన్నతోని ఒక చిన్న పాట. ఎందుకంటే ఈ మధ్యలో సినిమా యాక్టర్లు అర్ధనగ్నంగా బాడీలేసి ఒకడంటాడు సినిమాలు తీస్తూ భూతు సాహిత్యంతో నిత్యం ప్రజల దగ్గర చెదరగొడుతూ ఒక దిక్కు మళ్ళా వాళ్ళే నీతి మాటలు చెప్తున్నారు. అందుగురించే మేము కూడా చెప్తున్నాం, ఓ కళాకారునిగా ప్రజలను చైతన్యం చేసే సినిమాలు తీయాలి. ప్రజలను మా చెడగొట్టే సినిమాలు, ప్రజలకు అదనంగా డ్రగ్స్ ఎట్లా తాగాలి, సిగరెట్ ఎట్లా తాగాలి అలవాటు చేస్తూ వాళ్ళు తీస్తున్నారు. అందుగురించి ఈ మధ్యలో శివాజీ అనే యాక్టర్ ఒక యాంకర్ కూడా వాళ్ళ మీద కామెంట్ జరిగినప్పుడు మేము కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకున్న పాట పాడడం జరిగింది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. ఆడకూతుళ్ళ ప్రాణాల కన్నా, ఆడకూతుళ్ళ ప్రాణాల కన్నా మానాలకే విలువిచ్చే దేశం, మానాలకే విలువిచ్చే దేశం. చెడు చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం, నేడు చిత్రంగా తీస్తున్న వేడు చేను విత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళ పైలకు మిడ్డిలే మాడలంటూ వేస్తున్నారు, మోకాళ్ళ పైనకు మిడ్డిలే మాడలంటూ వేస్తున్నారు. ఉల్లిపుర సీన ఒళ్ళంతా కల్పించే జాకెటులే ఫేషనాయే, ఉల్లిపుర సీన ఒళ్ళంతా కనిపించే జాకెటులే ఫేషనాయే. ఈ కలుకోకలు కట్టుకోకుండానే మిడ్డీలే సరిపోవునంట, ఇక షెడ్డీలే సరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. అర్ధరాత్రి ఆడకూతురు ఒంటరిగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు, నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నేడు సత్కరించి గౌరవించిన దేశంలో ఘోరంగా వంచుడాయే, బహుఘోరంగా హింసించుడాయే. గాంధీ పుట్టి లోకానికి వస్తే నాటి గాంధీని వెళ్తాడు, ఒక శనమైన ఉండబోడు. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. ఇట్లా సమాజంలో మార్పు కొరకు అలాంటి సాహిత్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు చైతన్యం కావాలి.